నమస్తే ఏవిఎన్ ప్రేక్షకులు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. పరారీలో పిన్నెల్లి పోలీసుల గాలింపు. పిన్నెల్లిపై డీజీపీకి టీడీపీ ఫిర్యాదు. తనకు ప్రాణహాని ఉంది అన్న శేషగిరిరావు. ఏపీలో నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు ఏపీతో సత్సంబంధాలు కోరుకుంటున్నాము అన్న రేవంత్. 6 గ్యారంటీలతో దగా చేస్తున్నారు అన్న కేటీఆర్. ప్రచారంలో హద్దు దాటొద్దు అన్న ఈసీ. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. పోలింగ్ రోజు ఆ తర్వాత మాచర్లలో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారా లేక దేశంలోనే ఎక్కడైనా అజ్ఞాతంలో ఉన్నారా అనేది తెలియడం లేదు. తాను ఎక్కడికి పోలేదని పోలీసుల సూచన మేరకే హైదరాబాద్ వచ్చాను అని కబుర్లు చెప్పిన ఆయన కోసం పోలీసు ప్రత్యేక బృందాలు వేట సాగిస్తున్నాయి. పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలు బయటపడడంతో ఆ కేసులో పిన్నెల్లిని పోలీసులు A1 గా చేర్చారు. నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు అంటూ కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిలదీసింది. డీజీపీకి గట్టి ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిన్నెల్లి సోదరులను పట్టుకునేందుకు 4 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు హైదరాబాద్, దాని చుట్టుపక్కల తెలంగాణ జిల్లాలో విస్తృతంగా గాలిస్తున్నాయి. పిన్నెల్లి సోదరులు విదేశాలకు పారిపోయేందుకు చూస్తున్నారు అని అనుమానించిన పోలీసులు అన్ని ఎయిర్పోర్ట్లను అప్రమత్తం చేశారు. వారికి వ్యతిరేకంగా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విదేశాలకు పరారైనట్లు కూడా వార్తలు హల్చల్ చేశాయి. ఇక నిజానికి ఈ నెల 16వ తేదీనే పిన్నెల్లి బ్రదర్స్ హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకుని మాచర్ల వదిలి పరారయ్యారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈవీఎం ధ్వంసం కేసు నమోదు, ఈసీ కన్నెర నేపథ్యంలో ఆయన కోసం వేట మొదలుపెట్టారు. ఇక బుధవారం పిన్నెల్లిలు ఎలుక పిల్లిలాగా పోలీసుల చేజింగ్ కొనసాగింది. మొదటి నుంచి పిన్నెల్లి సోదరులకు తెలంగాణలో కొందరు బీఆర్ఎస్ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. వారికి సంబంధించిన ఫామ్ హౌస్ లు తలదాచుకున్నారా అన్న ప్రచారం అయితే జరుగుతోంది. దీంతో ఏపీ పోలీసులు ఆ కోణంలోనూ విచారణ చేపట్టారు. అప్రమత్తమైన ఏపీ పోలీసులు సంగారెడ్డి జిల్లా పోలీసుల సహకారంతో పటాన్చేరు మండలం రుద్రారం సమీపంలో తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో పిన్నెల్లి వాహనం అటువైపు వచ్చింది. పోలీసులను గమనించిన వెంటనే పిన్నెల్లి సోదరులు వాహనం దిగి మరో వాహనంలో పారిపోయినట్లు తెలుస్తోంది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నివేదిక అందజేశారు. వెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి 15న పిన్నెల్లిపై కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. మే 20న ఆయన మొదటి నిందితుడిగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్లో మార్పులు చేసినట్లు వివరించారు. పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు 8 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి అని తెలిపారు. వీలైనంత త్వరగా ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని నివేదికలో వెల్లడించారు. ఈవీఎం ధ్వంసంపై సిట్ రిపోర్టును కూడా ఈ నివేదికకు జత చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వం భూ సంతర్పణ చేసింది. 375 మెగావాట్ల సౌర పవన విద్యుత్ ప్రాజెక్టుల కోసం క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కు 1725 ఎకరాలను కట్టబెట్టింది. ఈ నెల 17వ తేదీన ఇంధన శాఖ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల జిల్లా కోతపాడులో 1350 ఎకరాలు 225 మెగావాట్ల సోలార్ డీసీ ప్లాంట్లు, అలాగే అనంతపురం జిల్లా తలారి చెరువు, నంద్యాల జిల్లా బోయల ఉప్పలూరు, కడప జిల్లాలో 150 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును 375 ఎకరాలు ఏర్పాటు చేస్తామంటూ క్లీన్ ఎనర్జీ సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ కు దరఖాస్తు చేసింది. ఎకరాకు 5 లక్షలు లేదా ఏటా 31,000 చొప్పున అద్దెకు భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రతి 2 ఏళ్లకు 5% చొప్పున అద్దె పెంచాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన జూన్ 4వ తేదీన గాని ఫలితాలు వెలువడవు. ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుంది. ప్రభుత్వం విధాన నిర్ణయాలేవీ తీసుకోకూడదు. అయినా సంప్రదాయేతర ఇంధన వనరులను కేంద్రం ప్రోత్సహిస్తుంది అన్న మిషన్తో జగన్ సర్కార్ భూ సంతర్పణ నిర్ణయం తీసుకోవడం ఇంధన రంగ నిపుణులను విస్మయానికి గురి చేస్తుంది. ఓవైపు కోడ్ అమలు, ఇంకోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు తథ్యము అంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో క్లీన్ ఎనర్జీకి ఏకంగా 1725 ఎకరాలు కట్టబెట్టడాన్ని తప్పుపడుతున్నారు. అస్మదీయుల కోసమే ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నారు. ఎప్పుడో 13వ తేదీ పోలింగ్ రోజున జరిగిన ఈవీఎం ధ్వంసం ఘటన 9 రోజుల తర్వాత మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్వయంగా ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను బద్దలు కొట్టినా అంతా గప్చుప్. జగన్ పాలనలో రాజ్యమేలిన భయానికి యంత్రాంగం సలాం కొట్టిన తీరుకు ఇదే నిదర్శనం. పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ బూత్లోకి పిన్నెల్లి తన అనుచరులతో చొరబడ్డారు.
నేరుగా ఓటింగ్ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లి ఈవీఎంను బద్దలు కొట్టారు. వీవీప్యాట్ మిషన్ ను విసిరుకొట్టారు. దీనిపై సంబంధిత బూత్ ప్రిజైడింగ్ ఆఫీసర్ అదే రోజున సెక్టోరల్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదులో పిన్నెల్లి పేరు ప్రస్తావించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు అని రాశారు. ఇక సెక్టోరల్ ఆఫీసర్ కూడా పోలీసులకు అదే విధంగా ఫిర్యాదు చేశారు. చివరికి వీఆర్ఓ కూడా గుర్తు తెలియని వాంగ్మూలమే ఇచ్చారు. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపైనే కేసు నమోదు చేశారు. 15వ తేదీన ఇదే కేసులో మరికొన్ని సెక్షన్లు జత చేశారు. ఎమ్మెల్యే పేరు మాత్రం చేర్చలేదు. అసలు విషయం ఏమిటంటే పిన్నెల్లి 20 ఏళ్లుగా మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన బూత్ లోకి రాగానే పోలింగ్ సిబ్బంది లేచి నిలబడి దండాలు పెట్టారు. అయినా సరే గుర్తు తెలియని వ్యక్తులు అని ప్రిసైడింగ్ ఆఫీసర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజానికి పాల్వాయి గేట్లో ఈవీఎం విధ్వంసం కేసు గుర్తు తెలియకుండా గల్లంతయ్యేదే. కానీ పోలింగ్ జరిగిన మరుసటి రోజు మాచర్ల, తిరుపతి, అనంతపురం జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల నుంచి తనకు ప్రాణహాని ఉంది అని బాధితుడు టీడీపీ నేత నంబూరు శేషగిరిరావు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యం నిమిత్తం గుంటూరు వచ్చిన శేషగిరిరావు మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాల్వాయి గేటు వద్ద ఉన్న పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్గా కూర్చున్న శేషగిరిరావుపై ఎమ్మెల్యే పిన్నెల్లి సమక్షంలో అమానుష దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మీడియా వద్ద స్పందించారు. పోలింగ్ కేంద్రంలోకి స్వయంగా ఎమ్మెల్యేనే వచ్చి ఈవీఎంలు 2 సార్లు ఎత్తి పడేశారు. ఏంటి సార్ అలా పడేస్తున్నారు అని అడిగితే జాగ్రత్త అంటూ నాకు వేలు చూపించారు. పీఓలు కది తలుపులు వేశారు. ఇక నన్ను బయటికి పంపించారు. నేను ఇంటికి వెళ్తుంటే కారులో వచ్చి కర్రలతో నాపై దాడి చేశారు. తల, చెయ్యి, కాళ్ల మీద, తొడల మీద కొట్టారు. తాను చచ్చిపోతానేమోనని భయపడిన తమ పిల్లలు వారిని అడ్డుకొని తనను కాపాడి తీసుకువెళ్లారని చెప్పారు. ఇక తాను ఫిర్యాదు చేయడానికి భయపడ్డానని, చంపేస్తారని భయపడి పొలాల్లోనే దాక్కున్నట్లు తెలియజేశారు. పోలింగ్ జరిగిన మర్నాడు కారంపొడి మీద దాడి చేసిన రోజు తమ మీద కూడా దాడి చేస్తారని భయపడ్డామని అన్నారు. తనకు తగిలిన దెబ్బలకు ప్రైవేట్ ఆర్ఎంపీతో కుట్లు వేయించుకున్నాను అని అన్నారు. ఇక ఇప్పటికీ తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎమ్మెల్యేనే అడ్డుకునేంత మగాడివా, నువ్వెలా బతికుంటావో చూస్తాను అని ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, తనను తన కుటుంబాన్ని పోలీసులే కాపాడాలి అని శేషగిరిరావు కోరుతున్నారు. బిల్లు బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు నిన్నటి నుంచి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేయడంతో ఆ ప్రభావం ఎమర్జెన్సీ కేసులపై పడనుంది. ప్రధానంగా ఆర్థోపెడిక్, డెలివరీ, మేజర్ శస్త్రచికిత్సలు, కార్డియాలజీ, న్యూరో తదితర కీలకమైన విభాగాల్లో సేవలు నిలిచిపోతే పరిస్థితి ఏమిటి అనే ఆందోళన పేద ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఒక పక్క చెబుతూనే మరోపక్క అత్యవసర వైద్య సేవలు కొనసాగిస్తామని చేస్తున్న ప్రకటనలపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమర్జెన్సీ కేసులు వస్తే వాటిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులకు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించేయాలి అనే ఆలోచనతో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఉన్నట్లు ప్రజల్లో ప్రచారం జరుగుతోంది. బుధవారం తొలి రోజున ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఇక అయితే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత కొనసాగితే మాత్రం ఇదే వ్యూహం అనుసరించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. దీంతో పేదలు, సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా ఆసుపత్రుల్లో కీలకమైన కార్డియాలజీ, న్యూరో వంటి వాటికి అత్యవసర వైద్య సేవలు అంతంత మాత్రంగానే లభిస్తాయి. రాజమహేంద్రవరం జీజీహెచ్లో అసలు కార్డియాలజీ విభాగం గానీ, వైద్యులు కానీ లేరు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ప్రైవేట్ ఆసుపత్రులనే ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దని, కొనసాగించాలని కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు బుధవారం జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు మెసేజ్లు పంపించారు. దీనిపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పెద్దగా స్పందించలేదు సమాచారం. ఇక బిల్లుల బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని స్పష్టం చేసినట్లు తెలిసింది. పోలింగ్ రోజున ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, మాచర్లలో 7 ఘటనలు చోటు చేసుకున్నట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలన్నీ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించామని అన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందని, దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సిట్కు పోలీసులు అన్ని వివరాలను అందించినట్లు పేర్కొన్నారు. 20 రెంటచింతల ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. మొదటి నిందితుడిగా పిన్నెల్లిని పేర్కొన్నారు. 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారు. 7 ఏళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉంది. ఇక ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీసు బృందాలు వెళ్లాయి. మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అని, ఈ ఘటన నమోదైన సమయంలో ఈసీ ఆదేశాలతో బదిలీ జరిగాయి అని అన్నారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో తామేమీ దాచిపెట్టలేదు అని, ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించామని సీఈఓ స్పష్టం చేశారు.
పల్నాడు జిల్లా మాచర్లలో పథకం ప్రకారమే వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులకు పాల్పడ్డారు అని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలి అంటూ డీజీపీకి దేవినేని ఉమా, వర్ల రామయ్య తదితరులు వినతి పత్రం అందజేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన పిన్నెల్లిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. పాల్వాయి గేట్లు మొదటి నుంచి చివరి వరకు అన్ని ఘటనలకు ఎమ్మెల్యేనే బాధ్యుడు అన్నారు. ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన శేషగిరిరావుపై రౌడీలతో దాడి చేయించడం దుర్మార్గమని అన్నారు. ఇక పోలింగ్ ముందు ఆ తర్వాత నియోజకవర్గంలో ఏ చిన్న ఘటన జరిగినా అందులో ఎమ్మెల్యే ప్రమేయం ఉందని ఆరోపించారు. దాడులు చేస్తామని పిన్నెల్లి ముందే చెప్పాడని, ఆ విధంగానే దాడులకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. పోలీసులకు సవాల్ విసిరి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసిన ఎమ్మెల్యేపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాలతో రిపోర్టు రూపొందించి డీజీపీకి అందజేశామని అన్నారు. మాచర్లను పిన్నెల్లి సొంత సామ్రాజ్యంగా తయారు చేసుకున్నాడని వారు ఆరోపించారు. మాచర్ల పోలీసులు పిన్నెల్లికి దాసోహం అంటున్నారని అన్నారు. మాచర్లలో ఉన్న వ్యవస్థలను పిన్నెల్లి మేనేజ్ చేస్తున్నాడని, తురక కిషోర్తో పిన్నెల్లి ఈవీఎంలను ధ్వంసం చేశారు అని అన్నారు. పెట్రోల్ బాంబ్, మారుణ ఆయుధాలు పట్టుకుని పిన్నెల్లి పోలింగ్ బూతులకు వచ్చాడని, మాచర్లలో పిన్నెల్లి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తాడిపత్రిలో పెద్దారెడ్డి తన సొంత సామ్రాజ్యాల్లా మార్చుకుని ఏలుతున్నారు అని పేర్కొన్నారు. కౌంటింగ్ రోజున బయట కనపడకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ జరగకుండా ఆపేందుకు కూడా ప్లాన్ చేస్తారు అని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. పోలింగ్ రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ కనీవిని ఎరుగని రీతిలో దారుణాలకు పాల్పడింది. పల్నాడు కూడా తన అరాచకాలు కొనసాగించింది. ఇక ఆ 2 రోజుల్లో అధికార పక్షం చేసిన హింసాత్మక దాడుల్లో మొత్తం 79 మంది టీడీపీ కార్యకర్తలు గాయాల పాలయ్యారు. వీటికి సంబంధించి టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా, ఏఎస్ రామకృష్ణ, మన్నవ సుబ్బారావు, చిట్టిబాబు, మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి, పాల్వాయి గేటు గ్రామ ఘటనలో గాయపడ్డ టీడీపీ నేత నంబూరు శేషగిరిరావు తదితరులు బుధవారం ఇక్కడ మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు నివేదిక అందజేశారు. ఇందులో గాయపడిన టీడీపీ కార్యకర్తల పేర్లు, గ్రామాల వివరాలతో జాబితా సమర్పించారు. వైసీపీ ముక్కల దాడులు పోలింగ్ తర్వాతి రోజు కొనసాగాయి. ఇక మొత్తం 79 మంది గాయపడితే వీరిలో 4వ వంతు మంది కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ప్రాణభయంతో గ్రామాలు వదిలి పారిపోయారు. పోలీసు అధికారుల్లో ఎక్కువ మంది జగన్ ప్రభుత్వం నియమించిన వారు కావడంతో ఫిర్యాదు చేసినా పెద్ద ఉపయోగం లేదు అన్న భావనతో ఫిర్యాదులు ఇవ్వలేదు అని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి చెప్పారు. పోలింగ్ రోజు రెండచింతల పోలీస్ స్టేషన్ కు టీడీపీ వాళ్లు వెళ్తే కనీసం ఫిర్యాదు తీసుకోవడానికి కూడా పోలీసులు ఎవరూ లేరు. రెంటాల గ్రామానికి వెళ్లిన నాపై కారం పొట్లాలతో దాడి చేసి కొట్టాలని చూశారు. ఎస్పీ సుప్రజ అక్కడే ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయారు అని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి అని ఆకాంక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వం ముఖ్యమంత్రితో తెలంగాణ సీఎం సత్సంబంధాలు కొనసాగిస్తూ సమస్యలన్నింటినీ పరిష్కరించుకుని ఇరు రాష్ట్రాల అభివృద్ధి పదంలో పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక స్వామి దర్శనం చేసుకోవాలని ప్రయత్నించిన సమయం దొరకలేదు అని, ఇన్నాళ్లకు స్వామి దర్శన భాగ్యం లభించింది అని సంతోషం వ్యక్తం చేశారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం సీఎం 3 ఉమ్మడి జిల్లాల నాయకులతో జూమ్ ద్వారా సమావేశమయ్యారు. 3 ఉమ్మడి జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉప ఎన్నికకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక ప్రతి ఎమ్మెల్యే తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూతులను సందర్శించాలని సూచించారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తారని, ఆయన గెలుపు సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుంది అన్నారు. 27న పోలింగ్ నేపథ్యంలో క్షేత్రస్థాయి కార్యకర్తలను సన్నద్దం చేయాలి అన్నారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతమయ్యాయని బీఆర్ఎస్ నేత కేసీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. 10 ఏళ్లు లేని కరెంటు కోతలను మళ్లీ చూస్తున్నామని అన్నారు. విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడి చూస్తున్నట్లు తెలిపారు. మోటార్లు కాలుతున్నాయని, ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నాయని ఎద్దేవా చేశారు. మళ్లీ చాన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల మోతలు చూస్తున్నట్లు చెప్పారు. ఇక సాగునీరు, పంట పొలాలు ఎండుతున్నాయి అని అన్నారు. ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు కనిపిస్తున్నాయి అని పేర్కొన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు బుధవారం ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఇక అధికారులు అతన్ని చెంచులగూడ జైలుకు తరలించారు. అతన్ని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని మరింత సమాచారం రాబట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా ఏసీబీ దాడిలో ఉమామహేశ్వరరావు ఆస్తుల విలువను 3.95 కోట్లుగా, బహిరంగ మార్కెట్లో 25 కోట్లకు పైనే లెక్కగట్టిన అధికారులు బ్యాంకు లాకర్లను తెరిచేందుకు సిద్దమవుతున్నారు. ఇక ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు అనే ఆరోపణలపై ఏసీబీ అరెస్ట్ చేసిన ఏసీపీ తీరు ఆదరించి వివాదాస్పదమే అని సమాచారం.
సంపన్నులే లక్ష్యంగా పనిచేస్తారని, డబ్బు దండుకోవడమే ఆయన నైజమని, చేతిలో కాసులు పడితే చాలు ఎలాంటి కేసునైనా తారుమారు చేస్తారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎవరైనా బాధితులు న్యాయం కోసం వస్తే తొలుత వారి పట్ల ఆయన ఎంతో సానుభూతి ప్రదర్శిస్తారు. నీతి నిజాయితీకి మారుపేరు అన్న ఆఫీసర్గా కలరింగ్ ఇచ్చి ఆ తర్వాత అసలు సినిమా చూపిస్తారు అని అన్నారు. నిందితులను స్టేషన్ కు పిలిపించి తన ప్రతాపం చూపిస్తారు. నీ వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా నేను లెక్క చేయను అన్నట్లు బిల్డప్ ఇస్తారు. అయినా వెనుకపోతే వారిపై భూత పురాణం ఎత్తుకుంటారని, వయసుతో సంబంధం లేకుండా తప్పు ఒప్పు చూడకుండా ఇష్టం వచ్చినట్లు కొడతారు అని, బూటుకాళ్లతో తంతారు అని బెదిరించి భయపెట్టి ఆ తర్వాత బేరానికి దిగుతారని సమాచారం. తెలంగాణలో పంచాయతీలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిధుల లేమితో నిర్వహణ పెనుభారంగా మారింది. వికారాబాద్ జిల్లా జంషాద్పూర్ గ్రామ పంచాయతీలో 650 మంది జనాభా ఉంటారు. ఈ గ్రామానికి ప్రతి నెల ఎస్ఎఫ్సి నిధులు 34,130, కేంద్రం నుంచి 54,170 రావాల్సి ఉంది. అయితే ఏడాదిన్నర కాలంలో ఎస్ఎఫ్సి నిధులు 4 నెలలుగా కేంద్రం నిధులు రావడం లేదు. విద్యుత్ బిల్లు 24,000, 2 కార్మికులకు 12,000, ట్రాక్టర్ డీజిల్ ఖర్చు 7,000, వీధి దీపాల నిర్వహణకు 5,000, ఇతరులకు 15,000 కలిపి గ్రామ పంచాయతీ నిర్వహణకు ప్రతి నెల 63,000 అవసరం. నిధులు రాకపోవడం వల్ల వీటిని సర్దుబాటు చేయలేక అక్కడి అధికారులు సతమతమవుతున్నారు. ఇటీవల గ్రామ ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చిన ఆదాయంతో కొంత సర్దుబాటు చేసినా అప్పులు చేసి నిరూపించాల్సి వస్తోంది అని అంటున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని రామ్రెడ్డి బావి గ్రామ పంచాయతీ. ఈ పంచాయతీని నిర్వహించాలి అంటే ప్రతి నెల 51,000 అవసరం. ఈ గ్రామంలోని జనాభా 496 మంది ఉంటారు. దీని ప్రకారం పంచాయతీకి ప్రతి నెల రాష్ట్ర ఆర్థిక సంఘం ఎస్ఎఫ్సి నిధులు 26,000, కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు 41,335 రావాల్సి ఉంటుంది. అయితే ఎస్ఎఫ్సి నిధులు 18 నెలలుగా, కేంద్రం నిధులు 4 నెలలుగా రావడం లేదు. దీంతో ఈ గ్రామంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పంచాయతీలో పనిచేసే సిబ్బందికి నెలల తరబడి వేతనాలు రావడం లేదు. రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల పరిస్థితి ఇలాగే ఉంది. ఇక మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ సిబ్బంది ఏజెంట్ను బెదిరించి ఈవీఎంను ధ్వంసం చేశారని పల్నాడు జిల్లా ఎస్పీ మాలికా గార్గ్ డీజీపీకి నివేదించారు. కొందరు అనుచరులతో పోలింగ్ బూత్లోకి ప్రవేశించిన వైసీపీ అభ్యర్థి ఈవీఎంను పైకెత్తి 2 సార్లు కింద పడేశారు. ఇక అనూహ్య ఘటనను అడ్డుకునేందుకు ఒక పోలింగ్ సిబ్బంది, మరో ఏజెంట్ ప్రయత్నించగా వారిద్దరిని బెదిరించి ఈవీఎంను ధ్వంసం చేసి వెళ్లిపోయారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఎమ్మెల్యేతో పాటు అనుమతి లేకుండా పోలింగ్ బూత్లోకి ప్రవేశించిన ఇద్దరిపైన చర్యలకు ఉపక్రమించాం. పల్నాడు అదనపు ఎస్పీ నేతృత్వంలో బృందాలు ఏర్పాటు చేశాం. ఒక డీఎస్పీ, 5 సిఐలు, 3 ఎస్ఐలతో కూడిన బృందాలు నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నాయి అని ఎస్పీ తన నివేదికలో వివరించారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రభుత్వేతర సిబ్బంది, జూనియర్ డాక్టర్లు, పీజీ వైద్య విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లు వేతన కష్టాలు తీరనున్నాయి. ఇక ప్రతి నెల మొదటి వారంలోనే వారికి జీతాలు, స్టైఫండ్ చెల్లించేలా గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ప్రభుత్వం సమాయత్తమైంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఆర్థిక శాఖకు పంపింది. ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చొరవ తీసుకున్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపాలి అని ఇటీవలే ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో పాటు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కతో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడినట్లు వైద్య వర్గాలు తెలియజేశాయి. ఇక గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ఆర్థిక శాఖ అనుమతిస్తే పీజీ వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లకు ప్రతి నెల మొదటి వారంలోనే స్టైఫండ్, గౌరవ వేతనాలు అందుతాయి. వీటితో పాటు జూనియర్ డాక్టర్లు హాజరు పట్టికను కూడా ప్రతి నెల 20వ తేదీ వరకు డిఎంఈ కార్యాలయానికి పంపించేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని కాలేజీల బోధన ఆసుపత్రుల నుంచి అటెండెన్స్ సకాలంలో వస్తేనే వేతనాలను సకాలంలో విడుదల చేయడానికి వీలుంటుంది. అందుకే విధిగా అన్ని కాలేజీలు సకాలంలో హాజరు వివరాలను పంపాలి అని డిఎంఈ కార్యాలయం సర్క్యులర్ జారీ చేసే అవకాశం ఉంది అని వైద్య వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. వరి వేస్తే ఉరే అని గతంలో కేసీఆర్ ప్రచారం చేయగా, దొడ్డు బియ్యం సాగు చేస్తే గడ్డు కాలమే అనేలా ఇప్పుడు రేవంత్ చేస్తున్నారు అని విమర్శించారు. కళ్లల్లోకి పంట వచ్చిన 100 రోజుల్లోగా బోనస్ ఇస్తాము అన్న కాంగ్రెస్ ఆ పని ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. దొడ్డు, సన్న రకాలు అని కాకుండా ప్రతి రైతుకు బోనస్ ఇవ్వాలని కోరారు. సన్నబియ్యం రైతులను ప్రోత్సహించాలనుకుంటే వారికి 1,000 రూపాయలు బోనస్ ఇచ్చి, దొడ్డు బియ్యం రైతులకు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధాన్యం పండించే ప్రతి రైతుకు బోనస్ ఇస్తామని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఊరూరా ప్రచారం చేశారని, ఇప్పుడు సన్న రకం సాగు చేసిన వారికి బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అని మండిపడ్డారు. ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసిన రైతులకు కాంగ్రెస్ అధికారం చేపట్టాక చెయ్యి ఇచ్చింది అని ఎద్దేవి చేశారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్నట్లు రాష్ట్ర పాలకుల తీరు ఉంది అని ఎద్దేవి చేశారు. బాయిల్డ్ రైస్ విషయంలో బీఆర్ఎస్ నాయకులు గతంలో ఢిల్లీ వచ్చి లొల్లి చేసిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. 2023-24 ఖరీఫ్ సీజన్లో కేంద్రంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సరఫరా చేయడం లేదు అన్నారు.
కేసీఆర్ పాలనలో పంటల బీమా పథకం అమలుకు నోచుకోలేదని తాము 3,000 కోట్లతో ఆ పథకాన్ని అమలు చేయబోతున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చిన ఘనత తమదేనని చెప్పారు. రాష్ట్రంలో సన్న రకాల సాగును పెంచేందుకే 500 బోనస్ ప్రకటించామని తెలియజేశారు. గత ప్రభుత్వం సన్న బియ్యం పేరుతో దొడ్డు వడ్లకే పాలిష్ వేసి అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించింది అని గుర్తు చేశారు. ఇక పేదలకు మేలు చేయాలి అనే సంకల్పంతో రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. ఇక రాష్ట్ర అవసరాలకు సరిపడా సన్న వడ్లను ఉత్పత్తి చేసుకునేందుకు బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేశారు. భవిష్యత్తులో దొడ్డు రకం వడ్లకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రకటనలు మానుకోవాలని సూచించారు. రైతులు కూడా గత ప్రభుత్వం ఎలా పనిచేసింది, ప్రస్తుత ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఆలోచించాలి అని విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను కాల్చుకు తిన్నది కేసీఆర్ఏనని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారని తుమ్మల పేర్కొన్నారు. రాష్ట్రంలో గృహేతర విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు డిస్కంలు కసరత్తు చేస్తున్నాయి. ఈ మేరకు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాల నివేదికను విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాలని డిస్కంలు నిర్ణయించాయి. గత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ఫలితంగా డిస్కంలు కోలుకోని విధంగా దెబ్బతిన్నాయి. లోపభూయిష్ట విధానాలకు తోడు ప్రభుత్వ ప్రతిష్టను పెంచే క్రమంలో డిస్కంలు నిండా మునిగాయి. 2022-23 వరకు లెక్కలను పరిశీలిస్తే 50,275 కోట్ల మేర నష్టాలను డిస్కంలు మూటగట్టుకున్నాయి. ఇక దీనికి తోడు 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం దాకా ట్రూ అప్ ఛార్జీలు 12,550 కోట్ల మేర ఉండగా ఆ మొత్తాన్ని తామే చెల్లిస్తామని గత ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. కానీ చివరకు చిల్లి గవ్వ కూడా విడుదల చేయలేదు. ఇంధన సర్దుబాటు ఛార్జీల రూపంలో ఇవ్వాల్సిన 2,378 కోట్లను ఎగ్గొట్టింది. ఇవి కాక 2023 అక్టోబర్ 31వ తేదీ నాటికి ఎత్తిపోతల పథకాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలన్నిటి నుంచి డిస్కంలకు 28,842 కోట్లు రావాల్సి ఉంది. మరోవైపు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి సింగరేణికి 19,431 కోట్ల దాకా డిస్కంలు బాకీ పడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ, అన్నారం సరస్వతి బ్యారేజీలను పూణేకు చెందిన కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ నిపుణులు బుధవారం పరిశీలించారు. ఆ సంస్థలోని భూ భౌతిక, భూ సాంకేతిక, నాన్ డిస్ట్రక్టివ్ విభాగాలకు చెందిన 3 నిపుణులు జేఎస్ ఎడ్ల బహాస్, డాక్టర్ ధనుంజయ్ నాయుడు, డాక్టర్ ప్రకాష్ పాలే మధ్యాహ్నం 3:30 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకుని ప్రాజెక్టు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో అరగంట పాటు భేటీ అయ్యారు. దెబ్బతిన్న బ్యారేజీలోని 7వ బ్లాక్లో 19, 20, 21 పియర్లను ఆ ప్రాంతంలో చేపడుతున్నట్లు పనులను పరిశీలించారు. ముఖ్యంగా 7వ బ్లాక్లో పియర్లు కుంగిపోవడానికి కారణాలపై అధ్యయనం చేశారు. తొలుత పైభాగంలో పిల్లర్లను, తర్వాత డ్యాం అంతర్భాగంలోని ఎగువ భాగాన్ని కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత దిగువన జల ప్రవాహం వెళ్లే మార్గాలను, భూభౌతిక స్థితిగతులను సాంకేతికంగా అధ్యయనం చేయడంతో పాటు 7వ బ్లాక్ మొత్తాన్ని ఫోటోలు తీసి సమాచారాన్ని సేకరించారు. బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి మరిన్ని వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు గంటన్నర పాటు బ్యారేజీ పరిశీలించిన అనంతరం అన్నారం సరస్వతి బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. అక్కడ కూడా అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్లలో దెబ్బతిన్న అఫ్రాన్లు, సిసి బ్లాక్లు చూశారు. ఏ బ్లాకుల వద్ద సీపేజీలు ఏర్పడ్డాయి, వాటి పరిణామాలు ఏమిటి అనే వివరాలు సేకరించారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు నగరాన్ని కుదిపేసిన రేవ్ పార్టీ కేసులో కర్ణాటక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ పరిధిలోని ఫామ్ హౌస్ ఆదివారం రాత్రి సన్ టు సన్ రైజ్ విక్టరీ పేరిట నిర్వహించిన ఈ పార్టీలో మొత్తం 200 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. పార్టీలో మాదక ద్రవ్యాల సరఫరాతో పాటు సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ పార్టీకి ఎంట్రీ ఫీజుగా ఒక్కొక్కరికి నుంచి 2 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. ఇక ఈ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేయడంతో పాటు కొన్ని డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. పోలీస్ శాఖ కేసు దర్యాప్తును ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీస్ స్టేషన్ నుంచి సిటీ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్స్ విభాగానికి బదిలీ చేసింది. దర్యాప్తులో భాగంగా రేవ్ పార్టీ శనివారం సాయంత్రమే ప్రారంభమై ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగినట్లు సిసిబి పోలీసులు గుర్తించారు. ఈ పార్టీకి 200 మంది వరకు హాజరయ్యారని, శనివారం రాత్రి పార్టీలో పాల్గొన్న కొందరు ఆదివారం తెల్లవారుజామున ఫామ్ హౌస్ నుంచి వెళ్లిపోగా మరికొందరు ఆదివారం జాయిన్ అయ్యారని గుర్తించారు. రేవ్ పార్టీ నిర్వాహకులు సెక్స్ రాకెట్ కూడా నడుపుతున్నారు అని తాము బలంగా అనుమానిస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పార్టీలో పాల్గొన్న వారి డిమాండ్లను నెరవేర్చేందుకు నిర్వాహకులు ప్రతిదీ పక్కా ప్లాన్ ప్రకారం చేసినట్లు అర్థమవుతోంది అని తెలిపాయి. ఇక కాగా రేవ్ పార్టీలో పాల్గొన్న ఒక్కో వ్యక్తి నుంచి ఎంట్రీ ఫీజుగా 2 లక్షలు వసూలు చేశారని, తామంతా బర్త్డే పార్టీకి హాజరవుతున్నట్లు చెప్పాలని నిర్వాహకులు వారికి సూచించారని విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే జనధన్ బ్యాంకు ఖాతాలు మూసివేసి అందులో నగదు లాగేసుకుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బుధవారం ఉత్తరప్రదేశ్లోని శ్రావస్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తన ప్రభుత్వ హయాంలో పేదవారి కోసం దాదాపు 50 కోట్లకు పైగా జనధన్ యోజన ఖాతాలను ప్రారంభించానని తెలిపారు. ఇక ఆ ఖాతాలన్నీ ప్రతిపక్షాలు మూసివేస్తాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇక ప్రధానిగా తాను దేశంలో ప్రతి గ్రామానికి విద్యుత్ సరఫరా తీసుకుని వచ్చానని అన్నారు.
అదే ప్రతిపక్షం అధికారంలోకి వస్తే మాత్రం ఆయా గ్రామాలన్నీ విద్యుత్ కోతల ద్వారా చీకటిలోకి నెట్టేస్తాయని విమర్శించారు. ఇక ప్రతి ఇంటికి తాను కుళాయి ద్వారా నీళ్లు అందించానని గుర్తు చేశారు. అయితే ఇంటికి దూరంగా నీటి కుళాయిలు ఏర్పాటు చేయగల నైపుణ్యంలో ప్రతిపక్షాలు పేరు సంపాదించాయని చెప్పారు. ఇక 4 కోట్ల మంది పేద ప్రజలకు కోసం నిర్మించిన ఇళ్లు ఎస్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాళ్ల ఓటు బ్యాంకు కట్టబెడతారు అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేసినా దానికి విరుద్ధంగా చేయడం ఎస్పీ కాంగ్రెస్ పార్టీల ప్రత్యేకత అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ప్రస్తుతం జైల్లో ఉన్న తీవ్రవాదులందరినీ ప్రధానమంత్రి తన నివాసంలో బిర్యానీ తినేందుకు ఆహ్వానిస్తారని అన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్లపై ప్రధాని మోదీ సందర్భంగా వ్యంగ్య బాణాలు సంధించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల స్టార్ క్యాంపెయినర్లు చేస్తున్న ప్రసంగాలు గాడి తప్పుతున్నాయి అంటూ ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా పాటించేలా స్టార్ క్యాంపెయినర్లకు సూచించుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం నాడు వేర్వేరు నోటీసుల్లో ఈసీ ఆదేశించింది. ఎన్నికల ప్రచారాల్లో భారత రాజ్యాంగం రద్దవుతుంది అని అమ్మేస్తారంటూ తప్పుదారి పట్టించే ప్రకటనలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ ను ఆదేశించింది. కుల, మతపరమైన అంశాలకు దూరంగా ఉండాలని 2 పార్టీలకు ఎన్నికల సంఘం సూచించింది. అగ్నివీర్ వంటి పథకాలపై ప్రసంగాలు చేసేటప్పుడు సాయుధ బలగాలను రాజకీయం చేయడం తగదు అని పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో పార్టీలన్నీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎన్నికల వ్యవస్థపై ఓటరుకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసీ సహించదు అని స్పష్టం చేసింది. నేతల ప్రచార శైలిని సరిదిద్దుకునేలా, సమయంను పాటించేలా వారికి తగిన సూచనలు ఇవ్వాలని 2 జాతీయ పార్టీల అధ్యక్షులకు ఈసీ సూచించింది. ఓటు బ్యాంకు కోసం జాతీయ భద్రతతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీ పడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పుపట్టారు. చొరబాటుదారులను రాష్ట్రంలోకి అనుమతించడం ద్వారా ఆమె పాపానికి పాల్పడుతున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్ చొరబాటుదారులకు స్వర్గధామంలా మారడం వల్ల ఆ ప్రభావం రాష్ట్రంపైనే కాకుండా యావత్ దేశంపైన పడుతోంది అని చెప్పారు. ఈస్ట్ మిడ్నాపూర్లోని కాంతిలో జరిగిన ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఇక రాష్ట్రంలోని 42 లోక్సభ సీట్లలో 30 సీట్లు బీజేపీ గెలుచుకుంటే తృణమూల్ కాంగ్రెస్ బీటలు వారుతుంది అని, రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలనను సాగనంపేందుకు ఇది సంకేతం అవుతోంది అని అన్నారు. రామకృష్ణ మిషన్ మరియు భారత సేవాశ్రమ సంఘానికి చెందిన కొందరు సన్యాసులు ఢిల్లీలో బీజేపీ నాయకుల ప్రభావంతో పనిచేస్తున్నారని మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను అమిత్ షా తోసిపుచ్చారు. ఇక సేవకు, నైతికతకు కట్టుబడి సంస్థలను టీఎంసీ తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు బెదిరిస్తుంది అని అన్నారు. భారత్ సేవాశ్రమ్ సంఘ్ లేకుంటే బంగ్లాదేశ్లో ఒక భాగంగానే పశ్చిమ బెంగాల్ మిగిలిపోయేది అని, ఆ వాస్తవం మమతా బెనర్జీకి తెలియకపోవచ్చు అని అన్నారు.